హలో గాయ్స్! ఇది ఉగాది స్పెషల్ ముగ్గండి. నేను ఇలా గీస్తున్నాను. మీరు ఇలా గీయకపోయినా పర్వాలేదు. కానీ ఆ మధ్యలో రౌండ్ మాత్రం గీసి చుట్టూ ఫ్లవర్ టైప్ రౌండ్స్ గీసుకోవచ్చు. నేను ఇట్లా పేపర్ మీద కాబట్టి పెన్సిల్‌తో ఇలా గీసి చూపిస్తున్నానండి. ఇలా రౌండ్స్ గీసుకొని ఫ్లవర్ టైప్‌లో వస్తది. మీరు మాత్రం మధ్యలో రౌండ్ గీసుకొని చుట్టూ ఫ్లవర్ టైప్ రెప్పల్లాగా ఏసుకోవచ్చు. ఇలా గీస్ అయిపోయాక దీనికి కలర్స్ వేసుకుందామండి. ఇక్కడ మొత్తం 8 రౌండ్స్ ఉన్నాయి. 8 రౌండ్స్‌కి 8 కలర్స్ వేసుకోవచ్చు. బట్ నా దగ్గర వాటర్ పెయింట్స్ కానీ, స్కెచెస్ కానీ లేవు పేపర్ మీద వేసి చూయించడానికి. నేను ఇట్లా ఒక కలర్ మిక్స్ చేసుకొని ఒక కలర్‌తోనే వేసి చూయించానండి దీంట్లో. మీరు మాత్రం ఈ ముగ్గు ఎవరైనా నచ్చి వేసుకోవాలనుకునే వాళ్ళు ఒక్కొక్క రౌండ్‌కి ఒక్కొక్క కలర్ వేసుకొని మొత్తం ముగ్గు సూపర్‌గా చేసుకోవచ్చండి. మిడిల్ రౌండ్‌కి వచ్చేసి మామిడికాయలు వేసి తోరణంలాగా వేసి హ్యాపీ ఉగాది అని రాశానండి. ఇవి వచ్చేసి మనకి మిగిలిన రౌండ్స్ ఎన్ని ఉన్నాయి 7 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక్కొక్క రౌండ్‌లో ఒక్కొక్క రుచి అంటే ఉప్పు, కారం, పులుపు, చేదు, తీపి ఇలా రాసి చుట్టూ ఇక్కడ ఉప్పు వచ్చేసి ఉప్పు కోసం ఉప్పు వేసేసానండి. పులుపు వచ్చేసి చింతపండు రసం వేశాను. కిందది వచ్చేసి చేదనమాట. చేదొచ్చేసి వేప పువ్వులు. ఈ రౌండ్‌లో వచ్చేసి కారం అండి. కారం కోసం మిరపకాయలు ఒమ్మేసి కారం అని రాసి కింద మిరపకాయ అని రాశాను. దీనిలో వచ్చేసి బెల్లం అండి తీపి. ఇది బెల్లం అని రాశాను. ఇంకొకటి వచ్చి మామిడికాయలు 2 మామిడికాయలు వేసి మనకు ముఖ్యంగా పచ్చళ్ళలోకి మామిడికాయలు కాబట్టి ఉగాది పచ్చళ్ళలోకి మామిడికాయలు. ఇది వచ్చేసి ఉగాది పచ్చడి అండి. పూర్తిగా ఇవన్నీ కలిపితే ఉగాది పచ్చడి వస్తుంది కాబట్టి మనం వీటన్నిటితోటి ఉగాది పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఉగాది పచ్చడి థీమ్‌తో ఉగాది స్పెషల్ రంగోలీ. హ్యాపీ ఉగాది అందరికీ. ఇది వచ్చేసి ఉగాది పచ్చడి డయాగ్రామ్ అండి. మీరు చూసి ఈ ముగ్గు నచ్చితే వేసుకోవాలి అనిపించిన వాళ్ళు ప్రతి రౌండ్‌లో ఒక్కొక్క కలర్ వేసుకొని వేసుకోవచ్చండి.